సో ఇవాళ మనం ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ టీమ్ ప్రాబబిలిటీస్ లిస్ట్ చూద్దాం. సో ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగా ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంది టీం. సో ఇప్పుడు మీకు బ్యాట్స్మెన్ మనకి చూస్తే 7 మెంబర్స్ ఉన్నారు టోటల్ గా. అందులో 4 మెంబర్స్ వరకు అట్మోస్ట్ ఫిక్స్ అయినట్లే ఫైనల్. ఈ రియాన్ రికల్టన్ కి అవసరం రోహిత్, సూర్య, డీకాక్, రూదర్ఫర్డ్ అట్మోస్ట్ ఉంటారు. వీళ్ళు ముగ్గురు డెఫినెట్ గా ఉంటారు. సో రియాన్ రికల్టన్, రూదర్ఫర్డ్ చూడాలి. రాబిన్ మీన్స్ మనకి ఒక మ్యాచ్ ఆడినట్టున్నారు ముంబై ఇండియన్స్ తో, సంథింగ్ ఐపీఎల్ అయితే ఒకసారి ఆడున్నారు. బట్ ఈసారి తనకు అవకాశం వస్తుంది కాదో చెప్పలేదు. బట్ రోహిత్, సూర్య, డీకాక్ ఖచ్చితంగా టీం ఉంటారు, 3 మెంబర్స్. సో ఈ టీమ్ దాని ప్రకారం ఉంటుంది. రియాన్ రికల్టన్ చాలా మంచి బ్యాట్స్మెన్, రూదర్ఫర్డ్ మిడిల్ ఆర్డర్ చాలా మంచిగా ఆడతారు. అలాగే ఆల్రౌండర్స్ వస్తే హార్దిక్ పాండ్యా కెప్టెన్, విల్ జాక్స్ మన ఆయన 2020 వరల్డ్ కప్ లో చాలా బాగా ఆడారు ఇంగ్లాండ్ కి. సో డెఫినెట్ గా టీమ్ లో ఉండే అవకాశం ఉంది. తిలక్ వర్మ ఇతను కూడా వరల్డ్ కప్ లో చాలా మంచిగా ఆడారు మనకి. సో ఇతను కూడా ఉండే అవకాశం ఉంది. ఇతను ఖచ్చితంగా ఉంటారు. శాంట్నర్ అంటే అగైన్ ఫారినర్స్ కాబట్టి వాళ్ళు మనం చెప్పలేము 4 మెంబర్స్ ఎలా తీసుకుంటారు. బట్ ఈయన గుడ్ స్పిన్ ఆల్రౌండర్. స్పిన్ తో లాస్ట్ టైం వరల్డ్ కప్ లో ఆడేలా మొత్తం. సో చూడాలి ఈయన. నమందీర్ గుడ్ బ్యాట్స్మెన్. రాజ్ బావా అండర్ 19 లో ఆడున్నారు. ఇప్పుడు ఈసారి మరి ఏదైనా సరే అన్క్యాప్డ్ కోటాలో మనకి ఏమైనా అవకాశం చూడండి. ఈయన కూడా మంచి ఆల్రౌండర్. బాష్ మనం చూసాం, ఈయన సౌత్ ఆఫ్రికా ప్లేయర్, మంచి ఆల్రౌండర్, స్పిన్ చేస్తారు. సో బాష్, శాంట్నర్ మధ్య ఎవరైనా ఒకరు తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఇద్దరు ఉండే అవకాశం అయితే కొంచెం కష్టమే. సో షార్దుల్ ఠాకూర్ ఈయన మంచి ఆల్రౌండర్. మనకి ప్రజెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే ఎక్కువ ఆడట్లేదు, బట్ ఫైన్. అయినా సరే ఆయన మంచిగా బ్యాటింగ్ బాగా చేయగలరు, బౌలింగ్ కూడా బాగా చేస్తారు. సో మన బౌలింగ్ వస్తే నెంబర్ 1 బౌలర్ మనకు 2020 బుమ్రా ఉన్నారు. ఇక్కడ దీపక్ చాహర్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడటానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యాటింగ్ కూడా కొంచెం హెల్ప్ చేయగలరు. బౌల్ట్ ఆయన ఫారెన్ ప్లేయర్. ఈయన ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు అయితే డెఫినెట్ గా ఉంటారు టీంలో. ఏదైనా వాళ్ళకి సిక్కై కానీ అది తప్ప మరి చెప్పలేం. ఇంకా మయాంక్ మార్కడే మన ఇండియా నుంచి ఉన్న ఏకైక స్పిన్నర్ ఈయనే ఇక్కడ మన టీంలో, ప్రాపర్ స్పిన్నర్. ఇంకా మిగతా స్పిన్ సపోర్ట్ అయితే మన బాష్ కానీ శాంట్నర్ కానీ చేయొచ్చు. విల్ జాక్స్ కూడా సపోర్ట్ చేయొచ్చు. తిలక్ వర్మ కూడా స్పిన్ చేస్తారు. సో అలాగే గజానాఫర్ వీళ్ళందరూ కూడా ప్లేస్ ని తీసుకున్నారు. బట్ వీళ్ళందరికీ అవకాశం వస్తుంది లేదని మనం చెప్పలేము. సో బట్ అందరూ కూడా ఏదో టైంలో వాళ్ళ డొమెస్టిక్ ప్లేయర్ వాళ్ళ ఇంటర్నేషనల్ గా చేసిన వాళ్ళని ఐపీఎల్ లో ఆడతారు. అట్మోస్ట్ వాళ్ళే ఆడతారు, అందరికి తెలిసింది అది. సో ఇది టీమ్. ఇందులో బ్లూ కలర్ టిక్ చేసిన వాళ్ళ నుంచి అట్మోస్ట్ 12 మనం పిక్ చేసుకోవచ్చు. సో మీకు ఏది 12 ఉండొచ్చు అనే దాన్ని కూడా మేము మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.